ఈరోజు నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు ఈ దేశ ప్రధానిగా ఒక ఎలక్టెడ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా ప్రజల విశ్వాసం, అభివృద్ధి, అలాగే సంక్షేమం అనే దాని మీద ఈరోజు వారు 4399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ సమితిన వారికి అభినందనలు తెలుపుతున్నాం, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గత 3 సార్లు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన సుమారు 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అలాగే 3వసారి కూడా వారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అనేక విప్లవాత్మక నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాలు మరి మోదీ గారు ప్రభుత్వం తీసుకురావడం, మోదీ గారు ఇవాళ దేశంలోనే కాక ప్రపంచంలో పట్నే ఒక పెద్దన్నగా అందరూ కూడా గుర్తిస్తే గౌరవిస్తున్నారంటే ఇది భారతదేశ ప్రజలకు గర్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క శాఖలో చూసినా కూడా అటు విద్య, వైద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ప్రతి ఒక్క రంగంలో కూడా తనదైన శైలితో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, సాహసోపేత నిర్ణయాలు తీసుకురావడం, అది 370 ఆర్టికల్ అయినా, రామ్ మందిరం అయినా, ట్రిపుల్ తలాక్ అయినా, ఉమెన్ రిజర్వేషన్స్ బిల్ అయినా, నోట్ల రద్దు అయినా, జీఎస్టీ అయినా, ఇటువంటి మార్పులు నిర్ణయాలు తీసుకోవడం మరి భారతదేశాన్ని ప్రపంచం లోపట్నే నెంబర్ 1 స్థానంగా వికసిత్ భారత్గా తీసుకురావాలని చెప్పి వారు చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తూ ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతుంది. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా మరి అతి ఎక్కువ కాలం మరి పరిపాలనలో వారి డెవలప్మెంట్ కానీ, సంక్షేమం గురించి కానీ, ఈ దేశ గురించి కానీ, దేశ సమగ్రత గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఎక్కువ రోజులు 4399 రోజులు ఈరోజు పరిపాలన ఉన్నారంటే ఆ సందర్భంగా ఈరోజు మరి ఇక్కడ ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టారు. మా రాష్ట్ర అధ్యక్షులు కొన్ని బుక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇదంతా కూడా భారతదేశ ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది చేరవేళ తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ ఈ 12 సంవత్సరాల కాలంలో దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఖర్చు పెట్టారో అవన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజలకు చేరవేసే విధంగా, వెళ్ళే విధంగా ఇవన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నడిచింది. డెఫినెట్గా వచ్చే కాలంలో, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తూ ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తూ ఉన్నారు. దీనికి డెఫినెట్గా ఇదే సందర్భంగా నెక్స్ట్ ఇంకో 2.5 ఇయర్స్లో మన భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తున్నారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఎందుకంటే 2 పార్టీలకి ఏదో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఆల్టర్నేటివ్గా 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళు చేయలేని అభివృద్ధిని మేము భారతీయ జనతా పార్టీ చేసే విధంగా ఎందుకంటే మనందరికీ తెలుసు భారతదేశం ఏ విధంగా ముందుకు పోతూ ఉంది, భారతదేశం ఏ విధంగా మరి అభివృద్ధులు కానీ సంక్షేమంలో దూసుకుపోతూ ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి ఇదే ప్రధానమంత్రి గారు మరి డెఫినెట్గా వారికి ఆయంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పి భావిస్తామని